అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోంది అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్. వైసీపీ నేతలు పార్లమెంట్ లో రాష్ట్రం పరువు తీశారు అన్నారు. అమరావతి ఏపీ రాజధాని అని పార్లమెంట్ ఆమోదిస్తే వైసీపీ నేతలు బాయ్కాట్ చేశారు అన్నారు. సో గతంలో 3 ముక్కలాట ఆడారు, ఇప్పుడు మరో డ్రామా చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాజధాని అంటే వైసీపీకి ఒక జోక్ అయిపోయింది అన్నారు రామ్మోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తయారైనటువంటి రాష్ట్రంలో క్యాపిటల్ లేకుండా ఉంది. ఆ క్యాపిటల్ తాలూకా క్లారిటీ పార్లమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మళ్ళీ ఇస్తున్నా అని చెప్పి అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర పార్లమెంట్ కూడా చెప్తే, అలాంటి పార్లమెంటులో కాంగ్రెస్ లాంటి పార్టీ ఎవరైతే విభజనకు కారణమయ్యారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మీకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని వాళ్ళందరూ కూడా ఒక్క మాట కింద అందరూ కూడా పలికితే, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, వాళ్ళ పార్టీ మాత్రం ఈరోజు రాష్ట్రం పరువు తీసే విధంగా పార్లమెంటులో దానికి ఒపోజ్ చేసుకుంటూ బాయ్కాట్ చేశారనంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ కక్ష, వాళ్ళ విధ్వంసం, వాళ్ళ తాలూకా విషం అమరావతి మీద, రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ఏ రకంగా ఉందో అది ఒక పెద్ద ఉదాహరణను కూడా తెలియజేస్తున్నాను. మనసు రావాలి కదండి. ఇది ఏనా రోజు వచ్చే బిల్లులా, లేకపోతే రోజు మనం ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చించుకుంటున్నామా? ఎంత కృషి చేసాం అనుకున్నారు? ఆ రోజు 3 ముక్కల ఆట ఆడి ఈరోజు 3 అక్షరాల ఆట ఆడుతున్నాడనంటే వాళ్ళకి అమరావతి కానీ, క్యాపిటల్ కానీ ఒక జోక్ లాగా మారిపోయింది. వైసీపీ నేతలకు పని చేయడం చేత కాదు అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్. మేము అభివృద్ధి చేస్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతూ ఉంటే విమర్శలు చేస్తున్నారన్నారు. మేము చేసిన పనులపై చర్చకు సిద్ధమన్నారు రామ్మోహన్. ప్రతిపక్ష నాయకుల వారికి ఎప్పుడు కూడా జిల్లా వెనుకబడిందని చెప్పుకోవడమే అలవాటు అయింది, కానీ పనులు చేయడం మాత్రం ఎప్పుడు అలవాటు కాలేదు. ఒక్కసారిగా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అయిపోతే మా పరిస్థితి ఏంటి? స్పీచ్లు బట్టి కొట్టుకున్నారు ఇవన్నిటి మీద. నేరేడు బ్యారేజ్ మీద ఒక స్పీచ్ వాళ్ళకి రెడీగా ఉంది, మూలపేట మీద ఒక స్పీచ్ రెడీగా ఉంది, ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద స్పీచ్ రెడీగా ఉంది. ఆ స్పీచ్లు ఎంతకాలం చెప్పుకోవాలి? పనులు చేయడం కాదు వాళ్ళ ప్రత్యేకత. స్పీచ్లు చెప్పుకోవాలి, విమర్శలు చేయాలి, అది పెట్టుకున్నారు. కానీ మేము అది కాదు కదా, మాకు కావాల్సిన పనులు జరగాలి, మేము పనులు చేస్తున్నాం. ఈ పనులు అయిపోతే వాళ్ళకి ఏం చేయాలో ఇంకా తెలియదు. జిల్లా రూపురేఖలు మారిపోతే వాళ్ళ రాజకీయం అలాగ చేయాలో తెలియదు. అలాంటి సందర్భంలో ఈరోజు విమర్శించడానికి ముందుకు వస్తున్నారు. కానీ అసలు సిసలైన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోరుకునే నాయకులు వాళ్ళు ఎవరైనా ఉంటే అభినందించండి. ఇన్ని కార్యక్రమాలు జరిగే ఒక్కసారి అభినందించండి. మీరు ఎవరైనా సరే, మీరు ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దీని గురించి చర్చకు రండి. ఇవి కాదా? ఇవి కష్టమైన పనులు కాదా? కేంద్రం తాలూకా సహకారం, కేంద్రంతో మరి అన్ని రకాలుగా చర్చించి సాధించినటువంటి కార్యక్రమాలు కాదా? ఎందుకు మీ మనసు రావట్లేదు దీన్ని అభినందించడానికి? ఏ రాజకీయం మీకు అడ్డొస్తుంది?